నేను నిర్దోషినని నిరూపించుకునే ఆధారాలు పోయాయన్న బాధ ఒకవైపు, ఒకవేళ లత ఏమైనా ప్రమాదంలో ఉందేమో అన్న భయం మరొక వైపు. అమ్మా అమ్మా, నిత్య అక్క ఫోటోలు ఎంత బాగున్నాయో తెలుసా? చూడమ్మా. ఫోటోలు లేవు, ఏమి లేవు, వెళ్ళాది. ఆకాష్ మామయ్య నిత్య అక్కని చాలా బాగా ఫోటోలు తీసాడమ్మా. సూపర్ గా ఉన్నాయి, చూడమ్మా ప్లీజ్. ఏయ్, చెప్తే అర్థం కదా నీకు? అసలే నేను ఇక్కడ టెన్షన్తో చచ్చిపోతుంటే మధ్యలో నీ గోలేంట్రా? నోరు మూసుకుని వెళ్ళు. ఇంకొకసారి ఫోటోలు అంటూ వచ్చావంటే కొట్టేస్తానంతే. వెళ్ళు. ఒక్క ఫొటోస్ చూస్తే నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావని వచ్చా, కానీ నువ్వు తిడుతున్నావు. అది చాలా టెన్షన్లో ఉన్నాను నాన్న, అందుకే నీ మీద కోపడ్డాను. ఏమనుకోకు, సరేనా? ఇటివు చూద్దాం, ఇటివు కూర్చో. ఇది బాగుందా? ఇది బాగుంది. ఇది ఇది చూడమ్మా. మేఘనా, ఏమైంది? నవ్య, లత, లత. అయ్యో దేవుడా, నేనేదైతే భయపడ్డానో అదే జరిగింది. మేము ఇంతకు ముందు వరకు అదే ప్లేస్లో ఉన్నాం మేడం. ఫోటోలో లత ఫేస్ పడిన విషయం గమనించలేదే? అప్పుడే చూసుంటే లత ఏదైనా ప్రమాదంలో ఉంటే కాపాడు ఉండేవాడు మేడం. ఈ ఫోటోలు తీసింది ఇక్కడ పార్క్ కాస్త దూరంలో మేడం. పద, మనం వెంటనే అక్కడికి వెళ్ళాలి. పదండి మేడం. పద. ఈ లోకంలో కేవలం మన కోసం, మన స్వార్థం కోసం మాత్రమే బ్రతకాలి. అలా కాకుండా ఎదుటి వాళ్లకు సాయం చెయ్యాలి, మంచి వాళ్లల్లా చరిత్రలో నిలబడిపోవాలి అని అనుకుంటే ఆ లతలాగా అసలు ఈ భూమి మీదే లేకుండా పోతారు. తన ఫ్రెండ్ మేఘనకి అండగా నిలబడాలి, తన కాపురం నిలబెట్టాలి అని ఆ లత నా మీదకి కత్తి కట్టిన కోడిలాగా తెగ విరుచుకుపడింది. చివరికి నా చేతిలో దిక్కులేని చావు చచ్చింది. ఎవరు ఏంటి అని తెలుసుకోకపోతే ఇదిగో ఇలా శవం ఎక్కడుందో కూడా తెలుసుకోలేని పరిస్థితి వస్తుంది. మేడం, మేడం. ఏయ్, పిచ్చా నీకేమైనా? ఎందుకు వెర్రిదాన్లా ఇలా గావు కేకలు పెడతావు? ఇవి గావు కేకలు కాదు మేడం, భవిష్యత్తులో రాబోయే మీ చావు కేకలు. ఏయ్, ఒళ్ళెలా ఉంది? పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు. అయ్యో, వాగటం కాదు మేడం, వాస్తవం చెప్తున్నాను. లతని మూడో కంటికి తెలియకుండా మటాష్ చేశానని మీరు ఆనందంలో మురిసి ముగ్గులు వేస్తున్నారు. కానీ ఆ మర్డర్ కేసు మీ మెడకి పాములో చుట్టుకోబోతుందన్న విషయం మర్చిపోతున్నారు. బార్బీ, మతుండే మాట్లాడుతున్నావా? నీకు నాకు తప్ప ఆ లతను చంపిన విషయం ఇంకెవ్వరికీ తెలీదు.
మరి ఆ కేసు నా మెడకెలా చుట్టుకుంటుంది? లత ఫోన్ మేడం. లత ఫోనా? లత ఫోన్ ఏంటి బార్బీ? అదే మేడం, మన రౌడీ బాబులు ఆ లతని ఎక్కడ ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో చేస్ చేశారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఆ, ఎవరో ఇద్దరు వ్యక్తులు లతకి ఫోన్ చేసి ఆరోహి నిజ స్వరూపాన్ని బయటపెట్టే ఆధారాలిస్తాం, పార్క్ దగ్గరికి రమ్మని చెప్పారు. లత వాళ్ల కోసం పార్క్ దగ్గర వెయిట్ చేస్తుంటే మన వాళ్ళు కిడ్నాప్ చేయబోయారు. అది తప్పించుకుని పారిపోవాలని పరిగెత్తింది. చివరికి నా చేతిలో చిక్కింది, చచ్చిపోయింది. అయితే ఆ విషయానికి లత ఫోన్కి సమ్మతమేంటి బార్బీ? ఓ మై గాడ్, మీ బ్రెయిన్ బుల్లెట్ ట్రైన్ కంటే ఫాస్ట్ అని మీరు అనుకుంటున్నారు, కానీ నత్త కంటే చెత్తలా స్లో ఉంది. బార్బీ, మరి లేకపోతే ఏంటి మేడం? ఆ లత ఫోను పోలీసులకు గానీ మేఘనకు గానీ దొరికిందనుకోండి, కాల్ హిస్టరీ చెక్ చేస్తారు. అందులో లాస్ట్ కాల్ చేసిన ఆ ఇద్దరు వ్యక్తుల నెంబర్లకి కాల్ చేస్తారు. వాళ్ళని పట్టుకొని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి మీరెవరు, లతకెందుకు కాల్ చేశారని వాళ్ళ స్టైల్లో సున్నితంగా సుకుమారంగా అడుగుతారు. దాంతో వాళ్ళు మీ గురించి గడగడా నిజం చెప్పేస్తారు. తీగ లాగితే డొంక, చైన్ లాగితే మెడ కదిలినట్టు దెబ్బకి మీ బండారం, మీ నిజ స్వరూపం మొత్తం బయటపడిపోతుంది. పైగా ఛానల్ విషయంలో మీకు లతకి కోల్డ్ వార్ జరుగుతుంది కాబట్టి లతని మీరే చంపేసుంటారని కన్ఫర్మ్ చేసుకుంటారు. ఇక నెక్స్ట్ సీన్ ఏంటో మీకు కళ్ళకి కట్టినట్టుగా క్లియర్గా అర్థమైపోతుంది కదా. నేను విడమర్చి డైలాగ్ టు డైలాగ్ చెప్పాల్సిన అవసరం లేదు కదా మేడం. మిమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో కూర్చోబెడతారు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా మేడం, లత ఫోన్ మీ పాలిట యమపాసమని. ఆ మేఘనకి ఆంజనేయ స్వామి లాంటి బలంతో అండగా ఉన్న లత గొడవ వదిలిపోయిందని ఆనందపడిపోయాను తప్ప ఈ ఫోన్ రూపంలో ప్రమాదం ఉందని మర్చిపోయాను. ఎంత పెద్ద క్రిమినల్ అయినా సరే నేరం చేసిన చోట ఏదో ఒక క్లూ వదిలేస్తారు, దాంతో దొరికిపోతారని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. మీరు ఈ విషయం కూడా తెలుసుకోకపోతే, నేర్చుకోకపోతే ఇదిగో ఇలాగే ఉంటుంది. బార్బీ, నేను అసలుకి పిచ్చు టెన్షన్లో ఉన్నాను. వెదవ వెటకారం చేశావంటే చంపేస్తాను. ఆ ఫోన్ ఎక్కడుందో ఎవరికైనా దొరికిందేమోనని వెన్నులో వణుకు పుట్టుకొస్తోంది.